బ్యాక్ టు న్యూస్. అన్ని వర్గాల ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియను 20 ఏళ్లుగా పట్టించుకుని చంద్రబాబు కాపులకు న్యాయం చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప చేసిందేమీ లేదంటున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. సమాజంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని ప్రముఖ దళిత నాయకులు మందకృష్ణ మాదిగ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుతం కాపు రిజర్వేషన్లపై ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందన ఏంటి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీపై ఆయన ఏమనబోతున్నారు, ఆయన అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మందకృష్ణ మాదిగ గారు, ప్రస్తుతం ఈ కాపు రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టి చేయమని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్ కార్పొరేషన్ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా నమ్మిస్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు. ముందు మమ్మల్ని నమ్మించిండు, మమ్మల్ని మోసం చేసిండు. ఇప్పుడు కాపులను నమ్మిస్తూ మోసం చేసే ప్రయత్నం చేయబోతున్నాడు. ఈరోజు పేపర్లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు నిన్న కాపులను బీసీలో చేర్చే అంశం మీద వేసిన కమిషన్ చైర్మన్ మంజునాథ్ గారితో మాట్లాడి, మీరు త్వరగా నివేదిక ఇవ్వండి, ఇచ్చిన వెంటనే నేను కాపులకు న్యాయం చేస్తాను అన్నాడు. ఆ చిత్తశుద్ధి నిజంగా కాపులకు న్యాయం చేసే చిత్తశుద్ధి ఏది, కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే న్యాయం చేసే చిత్తశుద్ధి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే 20 ఏళ్ల క్రితం నువ్వు రామచంద్రరాజు కమిషన్తో నువ్వు ఇట్లనే కూర్చున్నావు. ఇప్పుడు మంజునాథ్ కమిషన్తో కూర్చొని ఎట్లయితే కాపులను భ్రమలు పెడుతున్నావో, 20 ఏళ్ల క్రితం 96లో రామచంద్ర కమిషన్ వేసినప్పుడు కూడా మేము ఉద్యమం చేస్తుంటే గడువు తగ్గించి మాకు ఇవ్వండి, మేము తొందరగా మాదిగలకు న్యాయం చేస్తాం అన్నాడు. ఆ న్యాయం చేసే అంశం 20 ఏళ్ళుగా పరిష్కారం కావాలి. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కమిషన్ వేసింది. కమిషన్ కూడా వర్గీకరణ నివేదిక ఇచ్చింది. 20 ఏళ్ల క్రితం నువ్వు వేసిన కమిషన్ నివేదికని అమలు చేయించనోడివి, కేంద్ర ప్రభుత్వం నివేదిక వచ్చిన తర్వాత వర్గీకరణ గురించి నువ్వు పట్టించుకోనోడివి. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లు కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే చేస్తామంటే కాపులు ఎట్లా నమ్ముతారు? అన్ని కులాల నాయకులు రోడ్ల మీదకి ఎక్కుతున్న పరిస్థితుల్లో మీరేం చేయబోతున్నారు? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే పెండింగ్ సమస్య ఉందో దాని మీద మీరేం చేయబోతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ? ముందుగా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం నిజంగా పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే ముందు మా సమస్య పట్టించుకోవాలి కదా. పార్లమెంట్లో ఏ సమస్య పెండింగ్లు ఉన్నది చెప్పండి? వర్గీకరణ సమస్య పెండింగ్లు ఉన్నది. ఎప్పటి నుండి పెండింగ్లు ఉన్నది చెప్పండి? చంద్రబాబు నాయుడు వర్గీకరణ గురించి మొదలుపెట్టిన కాడి నుంచి లెక్క పెట్టుకుంటే 96 అంటే 20 ఏళ్ల బట్టి పెండింగ్లు ఉన్నది. 20 ఏళ్ల బట్టి పెండింగ్లు ఉన్న సమస్యను త్వరగా పరిష్కరించమని మేము డిమాండ్ చేస్తున్నాం. అది పరిష్కారం కాకుండా నువ్వు ఇది పరిష్కరించి కాపులకు న్యాయం చేయలేవు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది వర్గీకరణ మీద. ఇవాళ ఆయన అన్నాడు, ఏది బీసీలకు నష్టం జరగకుండానే కాపులకు న్యాయం చేస్తామని అన్నాడు. అంత చిత్తశుద్ధి ఉంటే మరి వర్గీకరణ చేస్తే మాలలకు నష్టం జరగదు, మాదిగలకు నష్టం జరగదు కదా. ఎవరికి నష్టం జరగని వర్గీకరణ అంశం మీద ఎందుకు మూలకు పెట్టేశావు? కాబట్టి వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వంతో తాడొప్పిడో తెలుసుకోవడానికి మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నాం. అందులో భాగంగా ఏప్రిల్ 30 తారీఖు నాడే 10 లక్షల మందితో విశ్వరూప మహాసభ నిర్వహించబోతున్నాం. 2007లో విజయవాడలో విశ్వరూప మహాసభ విజయవాడ నగరాన్ని అతలకుతలమయ్యే విధంగా జరిపాం. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసిండో మంగళగిరిలో అక్కడనే 10 లక్షల మందితో విశ్వరూప మహాసభ జరపబోతున్నాం. విశ్వరూప మహాసభ లోపే కనుక వర్గీకరణ సమస్య మీద ముందుకెళ్ళకపోతే, పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే విశ్వరూప మహాసభ అది నిరసనకు దారితీస్తుంది. ఆ నిరసన అనేది మాదిగల ఆవేదన ఆగ్రహం ఏ స్థాయిలో ఉన్నదో అప్పుడు రుజువు చేస్తాం. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను గుర్తు చేస్తున్నా. చంద్రబాబు వైఖరి ఒకటే ఉన్నది, నువ్వు చేసిన మోసాలే నీకు విరుతాడిగా మిగులుతున్నాయి, అది గమనించుకో అని చెప్తున్నా. ఇది మొత్తంగా మందకృష్ణ మాదిగ అభిప్రాయం. మొత్తంగా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను మోసం చేశారు. ఆయన చేసిన మోసాలే ప్రస్తుతం ఆయనకి ఉరితాడుగా మారుతున్నాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీకి కట్టుబడకపోతే త్వరలో విశ్వరూప మహాసభ ద్వారా తమ ఉద్యమం తీవ్రత ఏంటి, తమ ఆందోళన ఏంటి, ఏ స్థాయికి చేరుతుందనేది మాత్రం తాము కళ్ళకు కట్టినట్టు చూపిస్తాము అని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.